తప్పకుండా విజిట్ చేయండి. ఒకసారి చూడండి, ఒకసారి విజిట్ కూడా చేయండి. మన పోలీస్ కాంప్లెక్స్లో రూపాలి నావెల్టీస్ ఉంది కదా, పోలీస్ కాంప్లెక్స్లోనే ఎగ్జాక్ట్లీ పోలీస్ కాంప్లెక్స్లోనే ఉందండి. మీరు గూగుల్ లొకేషన్ చూసుకొని కూడా రావచ్చు. రూపాలి నావెల్టీస్లో మనకి ఆల్ ఐటమ్స్ కూడా సూపర్ ఉన్నాయన్నమాట. ఇంకా నాకు వీడియో తీయడానికి టైం అయితే లేదు. చాలా ఐటమ్స్, పింగాణి ఐటమ్స్తో సహా మన హోమ్ మేడ్, కిచెన్ మేడ్ ఆల్ ఐటమ్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. మేమైతే మిల్టన్ది ఒకటి క్యారీ బ్యాగ్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. నేను ఇదివరకు కూడా చూసానండి. అయితే అప్పుడు వాళ్ళు వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా వీడియో తీసుకోమన్నారు. బట్ ఇప్పుడు మా ఆయన పర్మిషన్ ఇవ్వలేదు, టైం లేదన్నాడు. నీ వీడియో తీసుకుంటే ఇక్కడ ఉంటే నాకు టైం అయిపోతుందని చెప్పాడనమాట. అక్కడ చూసారా, మనకి ఎక్కడైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు మనం హనీ ఫుడ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. కుక్ పాట్స్ అన్నీ పైన చూడండి. నాకైతే ఇవి నిజంగా చాలా బాగా నచ్చాయి అన్నమాట. 3000, 4000 చెప్పారు చిన్నవి అయితే. బిగ్ సైజ్ అయితే వచ్చేసి 6000 చెప్పారు. ప్రెషర్ కుక్కర్ చూసారా అండి. స్పూన్స్ అయితే 4 వచ్చాయి, 280 అనమాట. అయితే నేను తీసుకున్నాను 4 స్పూన్స్ తీసుకున్నాను. వచ్చేసి స్పోర్క్ కూడా 4 తీసుకున్నాను అనమాట. 280. ఇక్కడ చూసారు కదా స్పూన్లన్నీ. పింగాణి ఐటమ్స్ కానీ, మనకి ఏవైనా పికిల్స్ పెడతాం కదా, పికిల్ స్టోరేజెస్ కానీ. అనంతపురం వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అనంతపురంకి వచ్చినప్పుడు కూడా ఒకసారి రూపాలి నావెల్టీస్లోకి రండి. టప్పర్ వేర్ అయితే మనకి ఫ్రిడ్జ్ స్టోరేజెస్కి మంచి యూజ్ఫుల్ అనమాట. చిన్న బాక్స్ వచ్చేసి 450 ఉన్నది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, 349 ఇది స్మాల్ సైజ్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి మధ్యలో మిడిల్ వైట్ కలర్ 430 ఏమో చెప్పారండి. అంటే టప్పర్ వేర్ మనకి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. కొత్తిమీర, పుదీనా కానీ టప్పర్ వేర్లో స్టోర్ చేస్తే 10 days అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా అలాగే వచ్చి మేము ఇక్కడ కొబ్బరి నూనె బాటిల్ తీసుకుందామని గానుగకైతే వచ్చాము. అయితే ఇప్పుడు తిప్పనన్నారండి. అది మార్నింగ్ తిప్పుతామని చెప్పారు. ఇంకా టైం లేదులే, మళ్ళీ వస్తామని చెప్పేసి వచ్చాను. ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ కావాలని వెళ్ళాము, లేదన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఓపెన్ చేసి చూసాను అనమాట. మిల్టన్ బాక్స్ ఇది వచ్చేసి 450. అయితే పెరుగన్నం పెట్టి పంపించడానికి ఫ్రెష్గా ఉంటుందని చెప్పారు. అయితే కూల్గా ఉంటుందని, మిల్టన్లో అయితే కూల్గా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నానండి. మనకి మిల్టన్ మంచి కంపెనీ కదా. ఈ బాక్స్ ఒక్కటి వచ్చేసి 450 రూపీస్ అనమాట. పెరుగన్నం పెట్టి పంపించడానికి కూల్గా ఉంటుందని చెప్పి పెట్టాను. అంటే ఇది బాబుకి కాదండి, మా హస్బెండ్కి. డ్యూటీలో కొంచెం బాడీ హీట్ చేస్తుందన్నమాట. వాళ్ళు కొంచెం ఎండకు చేస్తారు వర్క్, అందుకని చెప్పి తీసుకున్నా. ఇంకా స్పోర్క్స్ మీకు చెప్పాను కదండి. నిజంగా చెప్పాలంటే నాకు మాటలు కూడా రావట్లేదు, దాంట్లో నుంచి బయటికి రావాలనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగున్నాయి ఐటమ్స్ అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి వడియాలు పెడదామని చెప్పేసి ఆయిల్స్ అయితే కట్ చేసి ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇంకా చూసారు కదా, నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తానండి. వడియాల కోసం అంటే బియ్యం పిండి వడియాలు పెడదామని చెప్పేసి ఒకటి పప్పు నూనె ఏస్ బ్రాండ్, ఒకటి రిఫైన్డ్ ఆయిల్ 2 ప్యాకెట్లు అయితే తెప్పించాను. ఎందుకంటే నేను దీనితోనే పెడతానండి, పావులతో అయితే నేను పెట్టను, టైం ఎక్కువ అవుతుంది. బట్ దీంతో అయితే క్లారిటీగా అనిపించింది నాకు. మా అమ్మ వాళ్ళ విలేజ్ సైడ్ అయితే మేము అలానే పెడతాం. ఇది సీజనింగ్ చేసిందే, బట్ కొంచెం అక్కడక్కడ ఐరన్ అంతా అలా కనిపిస్తుంది అనమాట. చిలుము పట్టిన దాని మాదిరి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ పప్పు నూనె వేసాను నేను. పప్పు నూనె వేసిన తర్వాత టిష్యూతో క్లీన్ చేశాను అనమాట. నిజంగా ఆయిల్ సీజనింగ్కి పప్పు నూనెనే బెస్ట్ అని నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట. ఇది ఒక బెస్ట్ టిప్పు. పప్పు నూనె పట్టించి ఒక 15 minutes, 15 ఏం లేదు, ఒక 1/2 hour ఎండలో పెట్టమన్నారు. సరే నేను సీజనింగ్ చేసి ఎండలో పెట్టాను. చూద్దాం నెక్స్ట్ డేకి ఎలా ఉంటుందో ఇదని చెప్పేసి. ఐరన్లో వంటలు చేస్తే మంచిదే కదా, మనకి దోశలు కూడా ఐరన్ పెనంలో వేసుకోమని చెప్తారు. ఇంకా చూద్దామని ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో ఏమో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను ట్రై చేయడానికి మీరు చెప్పినట్టుగా. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే. చూసారు కదా ఎంత ఇనుము వస్తుందన్నమాట. నాకు నిజంగా ఇలా ఐరన్ పెనంలో చేసుకొని తినాలంటే ఇష్టం అండి. చూసారు కదా, నేను ఇప్పుడు అంతా ఆయిల్ పట్టించేసి మంచిగా ఎండకైతే తెచ్చాను. అమ్మ కాసేపు ఆయిల్ పట్టని నీడకు పెట్టు అని చెప్పిందనమాట. సరే కాసేపు నీడకు పెట్టి మళ్ళీ ఎండకు పెడతాలే అని చెప్పాను. ఓకే, బ్లాగ్ అయితే కొంచెం ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా వడియాలు పెట్టిన పాత్రలన్నీ క్లీన్ చేసాము. ఇంకా రొట్టెలు అయితే రెడీ చేసేసామన్నమాట. జొన్న రొట్టెలు ఖచ్చితంగా 1 time చేస్తాను. మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్